నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. మహానాడు జరిగి కార్యక్రమం ఎంత సక్సెస్‌ఫుల్ అయిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మహానాడు కార్యక్రమంపై ఇప్పుడిప్పుడే ఒక్కొక్క వైఎస్ఆర్‌సీపీ నేతలు కామెంట్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎస్‌వి సతీష్ రెడ్డి గారు ఆ మహానాడు కార్యక్రమంలో లోకేష్ గారు మాట్లాడిన మాటల గురించి ఒక మాట మాట్లాడుతూ ఆహ్, ఒకవేళ రేపు జగన్ గవర్నమెంట్ వస్తే ఏపీలో ఉండే దమ్ము మీకుందా? అని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్సే కాదు ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి టీడీపీ లీడర్ డాక్టర్ ఎన్‌బి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి సురేంద్ర గారు. సార్ ఏంటి సతీష్ రెడ్డి గారి కామెంట్స్‌ని ఏ విధంగా చూస్తున్నారు సార్? ఆయన అంటే డైరెక్ట్‌గా బెదిరించినట్టే ఇప్పుడు మాట్లాడారు. సార్. సురేంద్ర గారు సార్. కడప జిల్లాలో మహానాడు అద్భుతంగా జరగడంతో అందరూ భయపడుతున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి లోకేష్ జ్వరం ఎర్ర బుక్కు భయం పట్టుకున్నది. లోకేష్ అంటే వణికిపోతున్నారు. జ్వరం వస్తోంది. ఎర్ర బుక్ అంటే ఏమవుతుందో తెలియడం లేదు. ఎర్ర బుక్ ఏమి వాళ్ళని అదితే కత్తో బాకో కాదని వాళ్ళు చేసిన అన్యాయాలు దాచిపెట్టుకోండి. కాబట్టి లోకేష్ గారిని చూసి ఈ భయపడుతున్న వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సతీష్ రెడ్డి గారు ఏదో పూనకం వచ్చిన వ్యక్తిలాగా ఊగిపోతూ మాట్లాడారు. ఆయన మాటలు చెప్తాను. వాళ్ళ అధికారంలోకి వస్తే అందరూ టీడీపీ వాళ్ళ గతి ఏమవుతుంది, అందరూ పారిపోతారు, లోకేష్ గారు కూడా పారిపోతారు ఏదో చెప్పారు. ఆయన 5 సార్లు పులివెందుల్లో పోటీ చేశారండి. 89లో మొదటిసారిగా చేశారు. ఆ తర్వాత 2 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోటీ చేశారు. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ చేసి ఓడిపోయారండి. చంద్రబాబు నాయుడు గారు దయతెలిసి 2011లో ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ పెట్టి గెలిపించారు. తర్వాత 2014లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చేశారు. అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో పుట్టి ఎదిగి పెరిగి అన్ని చేసి అధికారం లేకొచ్చిన తర్వాత 2020లో అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారు పంచన చేరారు. అంటే ఇక్కడ రాజీనామా చేసి ఆయన ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిపోతే ఆయన ఏమన్నా పారిపోయాడండి? ఆయనది వేంపల్లె పక్కనే. ఆయన పారిపోలేదు కదా. ఇన్నేళ్ళు 89 నుంచి టీడీపీలో ఉన్నారు కదా. ఆయన ఏమన్నా పారిపోయారా? ఇప్పుడు ఎవరు పారిపోతారు? తర్వాత ఆయన మాట అన్నాడు, నా బొచ్చు పీక్కుంటారా అని. సతీష్ రెడ్డి గారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారండి. బట్టతల ఆయనకి. అదే నాటించింది. అంటే మనం మొక్కలు నాటించిన మొక్కలు పీకాయ పనే మాకు. ఆయన బొచ్చు పీకాల్సిన పని ఎవరికి ఉందండి? ఆయన ఏదో మట్టి చెల్లించిన వాడు లాగా విపరీతంగా మాట్లాడుతున్నారు. సతీష్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒకటే అండి. అయ్యా తిన్నింటి వాసాలు లెక్క పెట్టదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టదు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దరు. ఆయన తిన్నింటి వాసాలు ఇక్కడే తిని ఇక్కడ పెరిగిన వ్యక్తి వాసాలు లెక్క పెట్టద్దు. తల్లి లాంటిదండి తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఆయన్ని చేర్చుకొని 5 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేసి శాసన మండలి ఉపాధ్యక్షుడిగా అంటే వైస్ చైర్మన్ గా చేసిన పార్టీ తల్లి కాదా అండి? పాలిచ్చి పెంచి పోషించి పెద్దవాడు చేస్తే గుద్దుతావా? కాబట్టి అతని మాటలు చూస్తే ఆ కడప జిల్లా వాళ్ళే నవ్వుతున్నారు. కాబట్టి సతీష్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒకటి, అంత ఊగిపోవద్దని సతీష్ రెడ్డి గారు. ఇక్కడ ఎవరు ఇంకా ఏమి అనకూడదు, మనం బాగుండదని. ఆయన ఇవన్నీ తాపత్రయం ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్థానాన్ని ఆక్యుపై చేసుకోవాలండి. ఆయన అక్కడ చేరాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదు. వాళ్ళ అబ్బాయి అదే పరిస్థితి భార్గవ రెడ్డి గారికి. కాబట్టి ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసుకొని చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన్ని ఎవరు పట్టించుకోమండి. ఆయన ఒక్కసారైనా గెలిచుంటే కదా, ఒక్కసారైనా ఎమ్మెల్యేగా ఆయన ఘోరంగా ఓడిపోయారు. అది తెలుసు, అందరికీ తెలుసండి.
వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి ప్రతిసారి ఆయన ఓడిపోయాడు. అంటే ఓడిపోవడం సహజమైన, అందరూ ఓడిపోతాం, దానికేమి. ఘోరంగా ఓడిపోయారు ఆయన. వేల వేల మెజారిటీ వాళ్ళకి వచ్చిందంటే ఇతను ఎంత పనికిమాలినోడో తెలుసు. కాబట్టి ఇతని మాటలు మేము పట్టించుకోవాల్సిన పని లేదు. మరీ ఎక్కువగా ఆయన వాగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు, శాస్తి చేస్తారన్న విషయం ఆయన గుర్తిస్తే మంచిది. సార్ అయితే పదే పదే ఈ మాట వినబడుతుంది. మా ప్రభుత్వం గనక వస్తే మీరు అసలు ఉంటారా ఏపీలో? ఏపీ నుంచి పారిపోతారా అని చెప్పి. గతంలో కూడా ఒక వైఎస్ఆర్‌సీపీ నేత ఒక మాట మాట్లాడాడు. గుంటూరు అవతల నుంచి ఒక రకంగా ఉంటది. గుంటూరు ఇవతల నుంచి ఒక రకంగా ఉంటది అనే మాట. అంటే ఏ ధైర్యంతో మాట్లాడతారు? అంటే నెక్స్ట్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తది అనే ధైర్యంతో మాట్లాడుతున్నారు అనుకోవాలా? లేదా కార్యకర్తలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఒక భాగంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగా జరుగుతుంది? మాకు మీకు తెలుసుంటది, నగిరి నియోజకవర్గం తెలుసు. అక్కడ నుంచి పుత్తూరు, పుత్తూరు నుంచి వడమాలపేట మీదుగా తిరుపతి వస్తాం. ఆ వడమాలపేట దగ్గర అంజేరమ్మ కనుమ అని ఒకటి ఉండేదండి. అక్కడ ఒక కుంటోడు ఉండేవాడంట పాత రోజుల్లో. వాడికి కాళ్ళు లేవు, కానీ ఒక కత్తి పెట్టుకొని ఆ బండ మీద ఎవరైనా దారిలో పోతుంటే, రే నేను లేస్తే మనిషిని కాదు నరికేస్తా, మీ దగ్గర ఉన్న నగ నట్ర మూట ముల్లిడు పెట్టిపోతే అందరూ పెట్టిపోతున్నారు. ఆ తర్వాత ఎవరో ఒక డౌట్ వచ్చి ఏదైనా కానీలే అని పోతే వాళ్ళు లేవలేడు కుంటోడు. ఆ తర్వాత చితక్కొట్టి పక్కన పెట్టారు. ఇట్లా అంజేరమ్మ కనుమలో కుంటోడి మాటలు వద్దండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంజేరమ్మ కనుమలో కుంటోడిలాగా మాట్లాడుతున్నారు. మీరు లేచేది ఎప్పుడు, అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? మీకు ముందే కాళ్ళు ఇరక్కొట్టి ప్రజలు మూల కూర్చోబెట్టారు. అధికారంలోకి రాకపోవడం అట్లా ఉంచితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంత చేసినా వాళ్ళకి బుద్ధి లేకుండా మళ్ళీ కలలు కంటున్నారు. మేము అధికారంలోకి వస్తే అని పదే పదే చెప్పుకుంటున్నారు. మీరు వచ్చేది లేదు. జైల్లో అయితే గ్యారంటీ అండి. మేము జైలుకి వెళితేనే చెప్పుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడేదో అధికారం అంటున్నారు. వాళ్ళ గురువు లేదా సోదరుడు తెలుసు కదా, గాలి జనార్దన్ రెడ్డి. ఆయన ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. పాపం ఆయన బంగారు కుర్చీలు, బంగారు పళ్ళాలు, బంగారు వెండి ఇవన్నీ తిన్నవాడు ఇప్పుడు చెప్పకూడదు తింటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి ఎప్పుడో జైలు మేట్స్ కాబోతారు. జైల్లో పాచికలు ఆడుకుంటారా, లేకపోతే చదరంగం ఆడుకుంటారా, లేకపోతే షటిల్ ఆడుకుంటారా? వాటిని ప్రాక్టీస్ చేయాలి తప్ప అధికారంలోకి వస్తామని గుడ్డ బెదిరింపులు చేస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేదు. వీటిని ఉడత ఊపులు అంటాం. ఉడత ఊపిస్తాదంట చెట్టు లేదు, అది ఏమి కాదు, ఆకు కూడా రాలదు. ఈ ఉడత ఊపులకు ఆకులు కూడా రాలు. 2029లో కూడా తిరిగి కూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఓకే. థాంక్ యూ సార్. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.